వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. స్నానానికి పిలిస్తే దగ్గరకు రాలేదని కోపించి తన ఆయుధమైన నాగలితో యమునను తోటలో తన వద్దకు ఆకర్షించాడు. రేవతిని పరిగ్రహించి గృహస్థు అయ్యాడు. జూదంలో కళింగరాజు దంతాలు పడగొట్టిన జట్టి రాముడు కుండనపుర రాజపుత్రుని రుక్మిణి ఒక రోకలి పెట్టెతో మట్టు రెంటుమని ఇలా దుష్టుల్ని శిక్షించి నేలపై ఉన్న సర్వతీర్థాలలో మునిగి పావన చరిత్రుడయ్యాడు బలరాముడు. ఇక మహనీయుతుని తమ్ముడు కృష్ణుడు చేసిన ఘనకార్యాలు చెబుతాను విను. పాలు తాగేసి పాపడుగా ఉన్నప్పుడే బాలకృష్ణుడు శిశుహంత్రి అయిన పూతనను మృత్యువాత పెట్టినాడు. శకటాసురుని విరగతన్ని మద్ది చెట్లకు మోక్షమిచ్చి కాళీయుడని దుష్ట సర్పరాజును మర్దించి యముని అనుసరించి వెళ్ళగొట్టాడు. గోవర్ధనగిరినెత్తి రాళ్లవాన నుంచి గోవులను గోపాలకులను కాపాడాడు. కంసుణ్ణి వాని మల్లుడు చారుణ్ణి వాని మిత్రులను క్షణంలో యమునకి అతిథులను చేశాడు. అన్నతో సాందీపుని వద్ద 64 దినాల్లో చతుషష్ఠి కళలు నేర్చి గురుదక్షిణగా ఎన్నడో మరణించిన గురుపుత్రుణ్ణి యముని ఇంటి నుంచి రప్పించి గురువుకు సమర్పించాడు. సంహరించి లోకానికి రక్ష కలిగించాడు. ఇంద్రుని తృణీకరించి నందనవనంలో ఉన్న పారిజాత వృక్షాన్ని భూమికి తెచ్చాడు. పాండవ మధ్యముడైన అర్జునునికి సారథి కౌరవ వంశాన్ని నామరూపాలు లేకుండా చేశాడు. కురుక్షేత్రమందు అర్జునునికి బోధించినట్టుగా జీవలోకానికి ఆధ్యాత్మిక యోగశాస్త్రాన్ని ప్రసాదించాడు. ఆ విధంగా గీతాచార్యుడైనాడు. ఈ విధంగా రామకృష్ణులు దుష్టశిక్షణ చేసి ధర్మరక్షకులై బహుభారం తీర్చి తదనంతరమందు సితాసిత శక్తి రూపాలతో శ్రీమన్నారాయణుని చేరారు. తర్వాతది శ్రీహరి దశమావతారం. కల్కి కలి మహిమ. కలికాలంలో ధర్మం నశించి పాపం పెచ్చు పెరిగి జనం వ్యాధులతో బాధపడుతూ ఉండగా దేవతలు విష్ణువును ప్రార్థిస్తారు. వారి ప్రార్థన మన్నించి విష్ణువంశబలం అనే గ్రామంలో విష్ణుయేసుడు అనే బ్రాహ్మణుని పుత్రుడై జన్మిస్తాడు. వాహనం శుభలక్షణితమైన గుర్రం, ఆయుధం పట్టాకత్తి, అశ్వారూఢుడై ఖడ్గపాణి అయినే నేలంతా పర్యటించి భూభారహరణం లక్ష్యంగా పాపాచారులను తెగనరికి బహుకాంచనం అనే యజ్ఞం చేసి స్వస్థానానికి వెళ్ళిపోతాడు. రాజా, శ్రీహరి అవతార కథా విశేషాలు ఇవి. వీటిని నరసింహదేవుని యందు భక్తి గలవాడై శ్రద్ధగా వినేవాడు పాప విముక్తుడై విష్ణు సన్నిధికి వెళుతాడని చెప్పగా సహస్రానీకుడు నమస్కరించి, మునీంద్ర, నీ దయ వల్ల నృసింహమూర్తి అవతార కథలు విన్నాను, ధన్యుణ్ణి అయ్యాను. ఒక్క సందేహం మనవి చేస్తున్నాను, అవతరించు. కలియుగంలో జనులు ఏ విధంగా ప్రవర్తిస్తారు? ఆ ప్రశ్నకి సమాధానంగా మార్కండేయుడు ఇలా చెప్పాడు. రాజా, కలి పాపాలకి పుట్టిల్లు, ధర్మాలన్నీ నశిస్తాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే ఈ 4 జాతుల వారు స్వజాతి ధర్మాలను విడిచిపెట్టి విరుద్ధ ప్రవర్తనలు అవుతారు. అహంకారం, డాంభికత్వం, అసత్యం, అన్యాయం, ధిక్కారం రాజ్యం చేస్తాయి. దేవుడంటే హేళన, నేనే గొప్పవాడను అనే భావంతో ఎదుటి వాళ్ళని తోలనాడడం పరిపాటి అవుతుంది. కలియుగంలో పూర్ణాయువు అనుభవించేవారు 100కొక్కరు. బ్రాహ్మణులు విద్యాధికులుగా ఉండరు. ఆ పరిస్థితిలో ధర్మానికి తావెక్కడిది? అలాగే అన్ని వర్ణాల వారును. కలియుగంలో వర్ణసాంకర్యం కలుగుతుంది. కామం, క్రోధం కలియుగ జనులకు మిత్రులు. ఈ రెండింటి వల్ల వారు పొందేది సంతాపమే కానీ సంతోషం కాదు. బద్ధవైరంతో బతుకు పాడవుతూ ఉంటాయి. ఉత్తములు నీచులు, నీచులు ఉత్తములు అవుతారు. ధనం ఉన్నవాడే రాజు, ధనహీనుడు బంటు. కొడుకులు తండ్రులకు, కోడళ్ళు అత్తలకు పనులు చెప్తారు. పతులను, సుతులను మోసగించి స్త్రీలు ప్రవర్తిస్తూ ఉంటారు. మేఘాలు ఖండవృష్టి తప్ప సమయానికి సస్యానుకూలంగా వర్షించవు. ఒక్కొక్క ప్రదేశంలో మహోపద్రవంగా కురిసి ప్రాణులను బాధిస్తాయి. పట్టపగలు బాటలు దొంగాటకంతో బాటసార్లను హడలెత్తిస్తాయి. మద్యపానం చేసి మత్తెక్కిన మనిషి వేదాంతం చెప్తాడు. కుక్కలు ఎక్కువవుతాయి, ఆవులు తగ్గిపోతాయి. పురుష జనాభా అల్పంగా, స్త్రీ సముదాయం అధికంగా ఉంటుంది. విద్యాధికులకు మర్యాద ఉండదు. బ్రాహ్మణులు తదితరులకు కింకర్లు అవుతారు. కొడుకులు తండ్రులను, భార్యలు భర్తలను, శిష్యులు గురువులను ధిక్కరించి తూలనాడుతూ ఉంటారు. అత్యాశకు చుట్టుకుని ఆరాటపడతారు జనులు. పరాన్నం కోసం పాకులాడుతారు. పరధనం, పరకాంతను కోరుతూ పాపవర్తనులవుతారు. యజ్ఞయాగాలకు స్వస్తి చెప్తారు. నిత్య నైమిత్తిక క్రియలు చెయ్యరు. వ్రతాలన్నా ఉపవాసాలన్నా చులకనగా మాట్లాడతారు. దాన ధర్మాలు అంతరించకపోతాయి. ఒకవేళ చేసినా సత్పాత్ర దానం జరగదు. పాలు అమ్మి సొమ్ము సంపాదించుకోవడం కోసమే ఆవులను పెంచుతారు. ధనార్జన ప్రధానంగా గ్రహశాంతులు వగైరా చేస్తారు. ఎక్కడ చూసినా ఆత్మస్థుతి, పరనింద పెచ్చుమీరుతాయి. నీకేమి తెలుసును, నేను చెప్పేది విను అనేవారే గాని నీతి నియమాలను వినరు. పైగా చెప్పేవారిని ఆక్షేపిస్తారు. తిన్న ఇంటికి వాసాలు లెక్క పెడతారు. ఉపకారం
అపకారం చేస్తారు. ఎవడు గురువో ఎవడు శిష్యుడో తెలియరాని స్థితి ఏర్పడుతుంది. వేదశాస్త్రాలకు మన్నన ఉండదు. ఆకలి వల్ల మాలిన కోరికలు కలియుగ జనానికి అలంకారాలు. శుచి శుభ్రత పాటించరు. పెద్దలు చెప్పిన వెనక స్త్రీలు 2 చేతులతో తలగొక్కుంటూ ఉంటారు. మడి తడి మటుమాయమైపోతాయి. ఇలా ధర్మవిరుద్ధంగా ఉన్న నేలపై సిరి సంపదలు ఎలా ఉంటాయి? కలిలో పలు విధాలైన రోగాలు ప్రజలను బాధిస్తూ ఉంటాయి. ఇలాంటి జనానికి మోక్షం కలగాలంటే ఒక్కటే సాధనం, అది హరిభక్తి, హరిస్మరణ. ఒక్కటే సర్వశుభాలనిస్తుంది. సోమరులైన కలియుగ మానవులు యజ్ఞయాగాలు చేయలేరని ఋషులు తరుణోపాయంగా చెప్పినది హరిభక్తి. హరి, కేశవ, గోవింద, వాసుదేవ, జగన్మయ, జనార్దన, జగద్ధామ, పీతాంబరధర, అచ్యుత అని నిత్యము హరినామ సంకీర్తనం చేసేవారు కలిబంధం నుంచి విముక్తి పొందుతారు. ఇందుకు సందేహం లేదు. విన్నావా రాజా లక్షణం అని మార్కండేయుడు చెప్పగా రాజు విచారించి కనులు మూసుకుని ఒకంతసేపు హరిధ్యానం చేసి కనుదోయి తెరిచి ఇలా అన్నాడు: మహానుభావ, మనవి. వామనదేవునిచే శుక్రుడు కన్ను పోగొట్టుకున్నాడని ఆ అవతార కథలో చెప్పావు. మళ్ళీ అతనికి కన్ను వచ్చిందా? వస్తే ఏ విధంగా వచ్చింది? ఆ విషయం సెలవీయవలసింది అని సహస్రానీకుడనగా మార్కండేయుడు ఇలా చెప్పాడు.